హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, మనం ఈ ట్యుటోరియల్లో RH వాయిస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే ఎలా యూస్ చేయాలి అనే దాని గురించి చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అండర్ డెవలప్మెంట్లో ఉంది కాబట్టి మీరు కూడా ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకుని మీ ఫీడ్బ్యాక్స్ని డెవలపర్స్కి ఇచ్చినట్లయితే ఆ డెవలపర్స్ ఈ అప్లికేషన్ని ఇంకా బాగా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు దిస్ అప్లికేషన్ డెవలపర్స్. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ ట్యుటోరియల్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఏదైతే ఒక TTS వాయిస్ని యూస్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ETA ఎలక్మెంట్స్, ఇది మన ఓరియోకి సపోర్ట్ చేయట్లేదు అనే విషయం అందరికీ తెలిసిందే ప్రజెంట్. సో ఇది పర్చేస్ చేయాలి. అది పర్చేస్ చేయాలి కాబట్టి మనకి ఇది ఫ్రీ అప్లికేషన్ కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది RH వాయిస్. ఈ అప్లికేషన్ ఓరియోలో కూడా వర్క్ అవుతుంది కాబట్టి ఎవరైనా యూస్ చేసుకోవాలి అని అనుకుంటే దీనిని ఆటో TTSతో స్విచ్చింగ్ చేసి ఈ అప్లికేషన్ యూస్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఈ అప్లికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఈ వీడియోలో ఇచ్చేస్తాను. ఈ అప్లికేషన్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఇప్పుడు ప్లే స్టోర్ నుంచి కూడా ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం ముందుగా ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్ని చూస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను గూగుల్ ప్లే స్టోర్ పై డబుల్ ట్యాప్ చేశాను. అలాగే సెర్చ్ బటన్ పై డబుల్ ట్యాప్ చేశాను. RH వాయిస్ అని టైప్ చేసి ఉంది. మీరు కూడా RH వాయిస్ అని టైప్ చేస్తే మీకు సెకండ్ యాప్గా మనకి కనిపిస్తుంది. సో ఈ అప్లికేషన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇన్స్టాల్ బటన్ నేను క్లిక్ చేశాను. ఇక్కడ కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ వీడియోని పాస్ చేసి మనం మళ్ళీ రిజ్యూమ్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఈ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్లే స్టోర్ దగ్గర ఇన్స్టాల్ అయిపోయింది మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ బ్యాక్ వచ్చేస్తున్నాను నేను టోటల్గా నేను బ్యాక్ వచ్చేసాను. అలాగే RH వాయిస్ ఇక్కడ నేను దీనిపైన డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఇది హోమ్ స్క్రీన్ పైనే వచ్చేసింది దీని యాప్ షార్ట్ కట్ అనేది. సో ఇక్కడ దీనిపైన డబుల్ ట్యాప్ చేశాను. ఇక్కడ డబుల్ ట్యాప్ చేసిన తర్వాత మనకి కొన్ని వాయిసెస్ అనేవి ఉన్నాయి. అలాగే కొన్ని లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క లాంగ్వేజ్లో కొన్ని వాయిసెస్ ఉన్నాయి. 4 వాయిసెస్ వరకు, 2 వాయిసెస్, 3 వాయిసెస్ అలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి అంటే ఆ లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ ఏమేమి లాంగ్వేజెస్ ఉన్నాయో చూద్దాం. ఇంగ్లీష్ ఉంది, ఇక్కడ చాలా లాంగ్వేజెస్ అనేది మనకు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాం. సో మనకి కావాల్సింది ఇక్కడ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాం. మనకి ఈ అప్లికేషన్లో అయితే తెలుగు ప్రజెంట్ లేదు, ఫ్యూచర్లో వస్తుందో రాదో కూడా మనకి తెలియదు. కాబట్టి ఈ అప్లికేషన్కి సంబంధించి ఫీడ్బ్యాక్ మనం అందరం ఇచ్చినట్లయితే ఆ అప్లికేషన్ డెవలపర్స్కి మనం ఫీడ్బ్యాక్ ఇస్తే వీళ్ళు డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అప్లికేషన్ని యూస్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడ మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏమేమి వాయిసెస్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ BDL ఒకటి ఉంది, యాలెన్ ఒకటి ఉంది, సో CLB ఒకటి ఉంది, అలాగే SLT. ప్రతి వాయిస్కి మనం రైట్ స్వైప్ చేసినట్లయితే ఇన్స్టాల్ బటన్ అనేది కన్ఫర్మ్. కాబట్టి నాకు నచ్చిన వాయిస్ ఈ 4 వాయిసెస్లో SLT. కాబట్టి ఇక్కడ ఇన్స్టాల్ బటన్ పై క్లిక్ చేశాను. అలాగే మనకి డౌన్లోడ్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకవేళ డౌన్లోడ్ అవ్వకపోతే ఓన్లీ ఓవర్ వైఫై చెక్ బాక్స్ చెక్లో ఉంటుంది. దాన్ని మోర్ ఆప్షన్స్ తీసుకున్న తర్వాత సెట్టింగ్స్ తీసుకోండి. మోర్ ఆప్షన్స్ టాప్ రైట్ స్క్రీన్లో 3 డాట్స్ ఉంటుంది. అలాగే టాప్ రైట్ స్క్రీన్లో మనకు ఉంటుంది ఈ మోర్ ఆప్షన్స్ అనేది టాక్ బ్యాక్కి పలుకుతుంది. కాబట్టి ఇక్కడ సెట్టింగ్స్, దాని తర్వాత రైట్కి స్వైప్ చేస్తే సెట్టింగ్స్ వచ్చాయి. స్పీచ్ క్వాలిటీ స్టాండర్డ్ క్వాలిటీ ఉంది, అది అలా వదిలేయండి. ఓన్లీ వైఫై టిక్ చేసి ఉంది కాబట్టి అది అన్టిక్ చేశాను. ఇక్కడ ఒకసారి క్యాన్సిల్ చేసి మరొకసారి నేను ఈ వాయిస్ని ఇన్స్టాల్ చేస్తాను. SLT పైన ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేశాను. ఇక్కడ మరొకసారి లెఫ్ట్ స్వైప్ చేసి రైట్ స్వైప్ చేస్తే అన్ఇన్స్టాల్ బటన్ అనేది వచ్చింది. అంటే ఈ వాయిస్ మనకి ఇన్స్టాల్ అయిపోయింది.
దీన్ని మనం టోటల్గా ఆటో టీటీఎస్తో స్విచ్చింగ్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా మీరు యూస్ చేయండి. దీనిలో అయితే మనకి స్పీడ్ స్లో చేసుకోవడానికి లేదు కాబట్టి ఈ అప్లికేషన్ ఇంకా అండర్ డెవలప్మెంట్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనికి ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మరీ చెప్తున్నాను. సో ఇక్కడ గ్లోబల్ కాంటాక్ట్స్ మెన్యూ తీసుకుందాం మనం. టెక్స్ట్ టు స్పీచ్ సెట్టింగ్స్ ఇక్కడ తీసుకున్నాను. అలాగే RH వాయిస్ నాట్ చెక్లో ఉంది. సో దాన్ని చెక్ చేశాను. ఇక్కడ ఓకే ఇచ్చేసాను. Checked RH voice radio button in list 13 items. సో మనం దీన్ని ఆటో టీటీఎస్లో స్విచ్చింగ్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా చాలా బాగుంది ఈ వాయిస్ అనేది. ఒకసారి మనం కూడా చూద్దాం ఎలా ఉంది ఈ వాయిస్ అనేది. యాప్ లిస్ట్ బటన్ అలాగే వాట్సాప్ పైన మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డబుల్ ట్యాప్ ఇచ్చాను. న్యూ చాట్ తీసుకుందాం మనం. న్యూ చాట్ తీసుకుని ఇలా ఈ విధంగా మనకి కాంటాక్ట్స్ కూడా రీడ్ చేస్తుంది. ఇది నేను గ్రూప్స్ దగ్గర కూడా చెక్ చేశాను. గ్రూప్స్ దగ్గర కూడా ఎలాంటి స్ట్రక్ అయితే అవ్వట్లేదు. ఈ అప్లికేషన్ చాలా బాగుంది ఈ అప్లికేషన్ అనేది. కాబట్టి ఈ అప్లికేషన్ ప్రతి ఒక్కరూ యూజ్ చేయండి. ఓరియో యూజ్ చేసే వాళ్ళకి ఈటీఎల్ మిన్స్ కొనుక్కోకుండా యూజ్ చేయాలి ఆటో టీటీఎస్తో స్విచ్చింగ్ చేసుకుని అని అనుకుంటే ఈ అప్లికేషన్ చాలా యూస్ఫుల్. కాబట్టి యూజ్ చేయండి. మనం మాత్రం అందరూ కూడా, నేను కావచ్చు మీరు కావచ్చు, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఈ అప్లికేషన్ డెవలపర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దయచేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అందరూ కూడా ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ని మీకు నచ్చిన దాన్ని ఫీడ్బ్యాక్గా వాళ్ళకి మీ ఈమెయిల్ రూపంలో ఫీడ్బ్యాక్ అందజేయండి. ఇలా చేయడం ద్వారా మనకి ఇలాంటి అప్లికేషన్స్ చాలా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు దిస్ అప్లికేషన్ డెవలపర్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్.